Good morning, students. Today we will discuss the continuation concept HTML. Right? Today we will discuss about the tags, table tags. Table. చూడండి మన హెచ్టిఎంఎల్లో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటి టేబుల్స్ ట్యాగ్. ఓకేనా, టేబుల్స్. ఓకేనా, టేబుల్స్ ట్యాగ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఈ టేబుల్ ట్యాగ్తో మనం ఏం చేయొచ్చు, హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్. ఓకేనా, హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్ని ఏం చేయొచ్చు బై యూజింగ్ టేబుల్ ట్యాగ్స్. టేబుల్ ట్యాగ్స్ యూజ్ చేసి మనం ఏం చేయబోతున్నామో ఈరోజు ఆ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాము. రైట్, చూడండి జాగ్రత్తగా. వెబ్ పేజ్ని ఈ టేబుల్ ట్యాగ్తో ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఒక టెక్స్ట్ని మంచి స్ట్రక్చరల్గా డిజైన్ చేసుకోవచ్చు. వీ కెన్ డిజైన్, ఇలా ఇంకా బాగా చెప్తాను చూడండి డెఫినేషన్ పాయింట్లో. వీ కెన్ డిజైన్ ద టెక్స్ట్ in a structural format by using table tags. టేబుల్ ట్యాగ్స్ మనం ఏం చేయొచ్చు, ఇప్పటి వరకు మనం టెక్స్ట్ మీద ఏమేమి అప్లై చేసామంటే ఫార్మాటింగ్ అప్లై చేసాం. ఫార్మాటింగ్ అంటే టెక్స్ట్ని ఎలా బోల్డ్ చేసుకోవచ్చు, ఎలా కలరింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, రైట్, ఇటాలిసైజ్ చేసుకోవచ్చు. ఓకేనా, నీట్గా ఫేస్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. అంటే స్టైల్ ఏరియాలో టైమ్స్ న్యూరోమను ఇట్లాగా ఫేస్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. అలాగే సైజింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, అలాగే అలైన్మెంట్స్ ఇచ్చుకోవచ్చు. అంటే ఒక టెక్స్ట్ని ఫార్మాటింగ్ చేయటం వల్ల ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన స్టైల్స్ అనేవి ఆ టెక్స్ట్ మీద అప్లై చేయొచ్చు. దాన్నే ఫార్మాటింగ్ అన్నాం. ఇప్పుడు ఈరోజు మనం చెప్తున్నది ఏంటంటే, అదే టెక్స్ట్ మీద ఏం చేయబోతున్నాం, టేబుల్ ట్యాగ్స్ వాడి ఆ టెక్స్ట్ని పర్ఫెక్ట్గా అంటే నీట్గా ఉండేటట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. రైట్, ఇలా టేబుల్లో కాకుండా ఒక టైం టేబుల్ని, ఓకేనా, టైం టేబుల్ని మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇలాగా ఈ పైన 1 2 3 4 అంటే 4 5 6 ఇట్లా అవర్స్ అంటే ఏమీ రోజు కాలమ్స్లో లేకుండా మనం ఒక ఇన్ఫర్మేషన్ని ఇలా మెయింటైన్ చేసామనుకోండి. ఓకేనా, అంత అట్రాక్టివ్ మోడ్లో ఉండదు. అంటే అంత స్ట్రక్చర్ ఫార్మేట్లో నీట్గా ఉండటం అనేది మనం గమనించలేం. సో అందుకనే నేనేం చెప్తున్నానంటే, వీ కెన్ డిజైన్ ద టెక్స్ట్ ఇన్ ఏ స్ట్రక్చరల్ ఫార్మేట్లో మనం డిజైన్ చేయొచ్చు. వీటిని టేబుల్ ట్యాగ్స్ వాడుకుని వెబ్ పేజెస్ని మనం డెవలప్ చేయొచ్చు. అట్లాగే ఇది ఒక టెక్స్ట్ మాత్రమే కాదు, అంటే 2 టైప్స్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి. ఏంటివి, ఒకటేమో టెక్స్ట్ని స్ట్రక్చరల్ ఫార్మాట్లో డిజైన్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చి హోల్ వెబ్ పేజ్. ఓకేనా, అంటే ఇంకా మీకు డెఫినేషన్ వైజ్ చెప్పాలంటే, వీ కెన్ డిజైన్ ద హోల్ వెబ్ పేజ్ ఇన్ ఏ స్ట్రక్చరల్ ఫార్మాట్. హోల్ వెబ్ పేజ్ ఇన్ ఏ స్ట్రక్చరల్ ఫార్మాట్ అంటే చూడండి, సపోజ్ మనం ఇప్పటి వరకు ఒక వెబ్ పేజ్ ఇలా ఉంటే కనుక దానికి ఏమని చెప్పాము, ఇందులో టెక్స్ట్ని మనం అప్లై చేసేవాళ్ళం. ఓకేనా, ఇక్కడ ఏదో టైటిల్ ఉండిద్ది, మనము ఏదో అప్లై చేసేవాళ్ళం. కానీ ఈ హోల్ పేజ్ మొత్తాన్ని టేబుల్స్గా డివైడ్ చేయొచ్చు. ఇంతకుముందు నేను ప్రీవియస్ డిస్కస్ చేసిన విధంగా ఇది హెడర్ సెక్షన్, ఇది మెనూ సెక్షన్, హెడర్ సెక్షన్, మెనూ సెక్షన్. ఓకేనా, నెక్స్ట్ ఇది ఫోటర్ సెక్షన్, ఇది బాడీ సెక్షన్. అంటే ఈ విధంగా అంటే చూస్తే కనుక ఇది ఒక రో కాలం కనిపిస్తుందా. సో అంటే నేనేం చెప్పబోతున్నాను అంటే, టేబుల్ ట్యాగ్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, ఒక వెబ్ పేజ్ని కానీ ఒక కంటెంట్ని కానీ ఏం చేయొచ్చు, రోస్ అండ్ కాలమ్స్లో ఒక డేటాని అవ్వచ్చు, హోల్ వెబ్ పేజ్ని అవ్వచ్చు. ఎలా చేయొచ్చు అంటే, ఒక మంచి స్ట్రక్చర్ ఫార్మాట్లో డిజైన్ చేయొచ్చు. ఓకేనా, ఒక మంచి స్ట్రక్చర్ ఫార్మాట్లో డిజైన్ చేయొచ్చు రోస్ అండ్ కాలమ్స్ ఉండటం వల్ల. ఓకేనా, ఇప్పటి వరకు మనం ఇలాంటి టేబుల్ అంటే రోస్ కాలమ్స్ డేటా గురించి మనం డిస్కస్ చేయాల. ఈరోజు చూద్దాం టేబుల్ ట్యాగ్స్. ఓకేనా, ఎలా ఉంటాయి చూద్దాం. టేబుల్ ట్యాగ్స్ అనేవి దానికి సంబంధించిన ట్యాగ్ ఎలా ఉంటుందో చూద్దాము. టేబుల్
సింటాక్స్ చెప్తున్నాను. అలైన్ ఈక్వల్ టు సెంటర్, లెఫ్ట్ రైట్. అర్థమవుతుందా? సెంటర్, లెఫ్ట్, రైట్, ఇది ఒక యాట్రిబ్యూట్. నెక్స్ట్ వచ్చేసరికి బోర్డర్, బోర్డర్ ఈక్వల్ టు ఎన్, బోర్డర్ ఈక్వల్ టు ఎన్. నెక్స్ట్ సెల్ ప్యాడింగ్ ఈక్వల్ టు ఎన్. నెక్స్ట్ సెల్ స్పేసింగ్ ఈక్వల్ టు ఎన్. ఓకేనా? అండ్ సో లాస్ట్కి ఫైనల్గా టేబుల్ ట్యాగ్ని క్లోజ్ చేయండి. అంటే ఈ టేబుల్ మొత్తం ఈ ట్యాగ్ మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ ఏదైతే డాష్ డాష్ అని పెట్టామో, ఓకేనా, ఈ టేబుల్ ఇంప్లిమెంటేషన్ మొత్తం ఈ ట్యాగ్ మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, కొన్ని యాట్రిబ్యూట్స్ మనం గమనిస్తున్నాం ఇక్కడ. ఓకేనా? టేబుల్ కొన్ని యాట్రిబ్యూట్స్ ఏంటి? అలైన్, ఇది ఇప్పుడు వరకు మనకు తెలిసిందే. కొత్తగా వచ్చిన యాట్రిబ్యూట్స్ ఏంటంటే టేబుల్కి బోర్డర్ ఉంటుంది. సో ఆ బోర్డర్ ఎంత సైజ్ ఇవ్వాలి? సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్. ఓకేనా? వీటి గురించి మనం మాట్లాడదాము. సో అంటే ఇక్కడ అలైన్, అలైన్ అంటే ఓకేనా, ఆ టేబుల్ని సెంటర్లోన లెఫ్ట్ సైడ్కా రైట్ సైడ్కా అనేది డిసైడ్ చేస్తుంది ఈ అలైన్ అట్రిబ్యూట్. నెక్స్ట్ బోర్డర్, ఈ బోర్డర్ ఏం చేస్తుంది? ఓకేనా, ఆ టేబుల్కి అంటే బోర్డర్ డిఫాల్ట్ వాల్యూ అంటే సెట్స్ ద బోర్డర్ సైజ్, బోర్డర్ సైజ్ డిఫాల్ట్ ఈజ్ 1. డిఫాల్ట్ వాల్యూ ఎంత? 1 అంట. అంటే 1 అంటే ఇలా థిక్గా ఉంటుంది. అలా కాకుండా ఓకేనా, అలా కాకుండా మనం ఇక్కడ 5 6 ఇచ్చామనుకోండి, బాగా అంటే ఇంకా బాగా థిక్గా, అంటే దాని బోర్డర్ సైజ్ అనేది బాగా పెరిగిపోతుంది అనమాట. అంటే ఆ విధంగా. అంటే డిఫాల్ట్ ఎంత? 1. మ్యాక్సిమం అందరూ 1 ఇస్తారు. చూద్దాం. ఓకేనా? 1 ఇవ్వటం వల్ల ఎలా మనం సెట్ చేయొచ్చు అనేది చూద్దాము. బోర్డర్ సెట్ ద సైజ్. నెక్స్ట్ సెల్ ప్యాడింగ్, సెల్, ఓకేనా, సెల్ ప్యాడింగ్. సెల్ ప్యాడింగ్ అంటే చూడండి, ఇక్కడ సెల్ ప్యాడింగ్ అంటే ఏం లేదు, మనకి టేబుల్లో కంటెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ ఏదో ఇంగ్లీష్, ఓకేనా, ఏదో ఇంగ్లీష్ అని ఉన్నది. ఓకేనా, ఆ ఇంగ్లీష్ అని ఉన్న దాని మీద రైట్. సెల్ ప్యాడింగ్ అంటే ఈ చుట్టూ అంటే మనం టేబుల్ తీసుకుంటే ఈ టెక్స్ట్కి ఈ టేబుల్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఉంది చూసారా? ఓకేనా, సెట్స్ ద స్పేస్ బిట్వీన్ ద టెక్స్ట్ అండ్ టేబుల్ బోర్డర్. అర్థమవుతుందా? సెల్ ప్యాడింగ్ అంటే సెట్స్ ద స్పేస్ బిట్వీన్ ద టెక్స్ట్ అండ్ ద టేబుల్ బోర్డర్. నెక్స్ట్ సెల్ ప్యాడింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? సెల్ స్పేసింగ్. ఓకేనా, సెల్ స్పేసింగ్ గురించి మనం మాట్లాడదాం. సెట్స్ ద స్పేస్ బిట్వీన్ ద సెల్స్ ఆఫ్ ద టేబుల్. అంటే ఇవి మొత్తం మళ్ళీ నేను ఒక టేబుల్గా మీకు గీసి చూపిస్తాను, అర్థమవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, సెల్ స్పేసింగ్ అంటే ఇక్కడ ఒక టేబుల్లో కనుక ఓకేనా, ఇది ఒక కాలం అనుకుంటే ఇక్కడ ఇంకొక కాలం వస్తుంది. ఓకేనా, అంటే ఇది మొత్తం ఒకటే టేబులే, అంటే ఈ కాలం అంటే ఇది ఒక సెల్ అనుకుంటే ఇది ఒక సెల్ అనుకుంటే కనుక ఈ సెల్కి మధ్యలో ఉన్నదే ఏమంటాం? ఇది సెల్ స్పేసింగ్ అంటాం. ఇది మధ్య ఉన్నది ఏంటిది? సెల్ స్పేసింగ్. ఇది డిఫాల్ట్ ఎంత ఉంటుంది అంటే ఇది డిఫాల్ట్ వాల్యూ ఎంత ఉంటుందంటే ఇది 2 ఉంటుంది. ఇది డిఫాల్ట్ ఎంత ఉంటుందంటే ఇది కూడా 1 ఉంటుంది. డిఫాల్ట్ ఎంత? 1. ఇది సెల్ ప్యాడింగ్. సెల్ స్పేసింగ్ డిఫాల్ట్ 2. అంటే చూస్తే కనుక మనము అంటే ఎక్కువ పెట్టామనుకోండి, ఎక్కువ స్పేసింగ్ ఈ రెండు సెల్స్ మధ్యలో. ఓకేనా, సెల్ అంటే అర్థమైందా? ఓకేనా, ఒక రోను ఒక కాలం క్రాస్ అయితే వచ్చి ఫామ్ అయ్యేది సెల్. ఈ సెల్కి మధ్యలో ఉన్న స్పేసింగే సెల్ స్పేసింగ్. సెల్ ప్యాడింగ్ అంటే ఇందులో మనం టెక్స్ట్ రాస్తాం కదా, ఆ టెక్స్ట్ అంటే దీనికి ఇటు పక్క ఉన్నది ఇటు పక్క అంటే ఇట్లా స్పేసింగ్ చూసారా? ఈ స్పేస్ యొక్క సైజ్ అంటే దీన్ని ఈ బాక్స్ బార్డర్ నుంచి ఎంత లోపలికి టెక్స్ట్ ఉండాలి అనేది సెల్ ప్యాడింగ్. ఓకేనా, సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్, బార్డర్, అలైన్.
సో దీస్ ఆర్ ద 4 అట్రిబ్యూట్స్. ఈ 4 అట్రిబ్యూట్స్ తో మనం ఒక టేబుల్ ని మనం ఫామ్ చేయొచ్చు. ఓకేనా? అట్లాగే ఇంకా ఈ టేబుల్ ట్యాగ్ లో ఇంకా అక్కడ 2 ఉన్నాయి, మనం లీవ్ చేసాము. ఏంటంటే విడ్త్ హైట్. ఆ టేబుల్ యొక్క విడ్త్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్ ఉండాలి, అలాగే హైట్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేది కూడా ఉంటుంది. లాస్ట్కి టేబుల్ క్లోజ్ చేద్దాం. సో అర్థమవుతుందా? టేబుల్ అలైన్ ఇక్కడ చూడండి, నేను కట్ చేస్తాను ఈ విధంగా, రైట్? సో టేబుల్ అలైన్ లో అట్రిబ్యూట్లు ఏమో సెంటర్, లెఫ్ట్, రైట్ ఉంటాయి. బార్డర్ ఏమో సైజ్ ఎన్ని ఉంటుంది, సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్ సేమ్. దాంతో పాటుగా విడ్త్, ఆ టేబుల్ యొక్క సైజ్ అంటే ఆ విడ్త్ ఎంత ఎక్స్పాండ్ అవ్వాలి, హైట్ ఎంత ఉండాలి అనేది మనం ఇక్కడ మన అట్రిబ్యూట్స్ లో సెట్ చేయొచ్చు. సో విడ్త్ హైట్ డిసైడ్స్ ద హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ద టేబుల్. గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా టేబుల్ ట్యాగ్ ని మనం రాస్తాము. అయితే ఈ టేబుల్ ట్యాగ్, ఒక టేబుల్ ట్యాగ్ తోనే టేబుల్ డిజైన్ అయిపోతుందా అంటే అప్పుడే అవ్వదు. ఎందుకనంటే ఆ టేబుల్లో ఇంకా టేబుల్లో ఏముంటాయి, రోస్ ఉంటాయి. ఓకేనా? టేబుల్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఓకేనా? అట్లాగే టేబుల్లో డేటా ఉంటుంది, రైట్? అవి ఎలా ఉంటాయి, ఆ యొక్క ట్యాగ్స్ అనేవి మనం చూద్దాం ఇప్పుడు. ఈ టేబుల్ ట్యాగ్స్ లో నెక్స్ట్ వస్తున్నది టిఆర్ ట్యాగ్. ఏంటి టిఆర్? ఏంటిది? ఇది టేబుల్ రో. ఓకేనా? ఈ టేబుల్ రో అంటే మనం ఈ టిఆర్ ట్యాగ్ ఏం చేయొచ్చు, వీ కెన్ క్రియేట్ ఏ టేబుల్ రో. ఓకేనా? వీ కెన్ క్రియేట్ ఏ టేబుల్ రో. టిఆర్ ట్యాగ్ ఎలా ఉంటుంది దాని సింటాక్స్? టిఆర్. దీనికి కూడా ఏముంటాయి అంటే అట్రిబ్యూట్స్ అలైన్, సెంటర్, లెఫ్ట్, రైట్. నేను సింపుల్ గా రాసేస్తున్నాను. ఏంటి? అలైన్ ఈక్వల్ టు సెంటర్, లెఫ్ట్, రైట్. ఇంకేముంటుంది అంటే వి అలైన్. ఓకేనా? వి అలైన్ ఈక్వల్ టు టాప్, సెంటర్, బాటమ్. వి అలైన్ ఈక్వల్ టు చూడండి, అలైన్ ఈక్వల్ టు సెంటర్, లెఫ్ట్, రైట్. వి అలైన్ ఈక్వల్ టు టాప్, సెంటర్, బాటమ్. నెక్స్ట్ చూడండి రా, ఈ విధంగా మనం టిఆర్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఇక్కడ క్లోజ్ అయిపోయి డాష్ పెట్టి లాస్ట్ గా టిఆర్. ఓకేనా? ఈ 2 అట్రిబ్యూట్స్ ఎక్కువ వాడుతుంటాం. అంటే ఇక మనం అప్లై చేసుకోవచ్చు బీజీ కలర్, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ అప్లై చేసుకోవచ్చు. నోట్ అంటే ఇంకా అట్రిబ్యూట్స్ చాలా ఉంటాయి, కానీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ ఏంటో ఇప్పుడు నేను అంటే మనకు కావాల్సిన అట్రిబ్యూట్స్ ఏంటో డిస్కస్ చేస్తున్నాను. టిఆర్లో ఏమున్నాయి, అలైన్, అలైన్ ఎలా ఇస్తాము, సెంటర్, లెఫ్ట్, రైట్. వి అలైన్ అంటే చూపిస్తాను. వి అలైన్ అంటే ఇప్పుడు ఒక రో ఫామ్ అయింది కదా, ఈ రో అనేది ఓకేనా డేటా పైకి ఉండాలా, కిందకి అతుక్కుండాలా, సెంటర్ లో ఫామ్ అవ్వాలా అనేది వి అలైన్మెంట్ అన్నమాట. టాప్, సెంటర్, బాటమ్. ఓకేనా? లైన్ కి అంటుకుని ఉండాలా, పైకి ఉండాలా, సెంటర్ లో ఉండాలని సెట్ చేయాలంటే వి అలైన్ అనే దాన్ని మనం వాడుకుంటాం. సో ఆ అట్రిబ్యూట్ సెట్ చేస్తే అది సెట్ అవుతుంది, రైట్? ఇది టిఆర్ అట్రిబ్యూట్, ఒక టేబుల్ రో. నేను ఇది మొత్తం కలిపి ఈ ట్యాగ్స్ అని చెప్పిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ మీకు ఈరోజు సిస్టమ్ మీద చూపిస్తాను. ఆ సిస్టమ్ ఇక ఆ స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ వస్తున్నది టిఆర్ తర్వాత టీడీ ట్యాగ్. అంటే టీడీ అంటే టేబుల్ ట్యాగ్. ఓకేనా? వీ కెన్ అంటే మనం ఆ టేబుల్లో వీ కెన్ మెయింటైన్ ద text in a table. We can maintain a text in a table. మనం టేబుల్లో టెక్స్ట్ మెయింటైన్ చేయాలంటే కనుక ఏ ట్యాగ్ వాడుకోవాలి, టీడీ ట్యాగ్ అనేది అనమాట. సో టీడీకి ఒక సింటాక్స్ రాస్తున్నాను. టీడీ దీనికి కూడా సేమ్ అలైన్ ఈక్వల్ టు సెంటర్, లెఫ్ట్, రైట్ అని రాసేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, సెంటర్, లెఫ్ట్, రైట్ అని రాసిన తర్వాత నో ర్యాప్. ఏంటది? నో ర్యాప్ అనే దాని గురించి నేను ఇంకా చక్కగా మీకు చెప్తాను. నో ర్యాప్. దాంతో పాటుగా ఇంకేమున్నాయి అనేది చూస్తే ఇక్కడ కాల్ స్పాన్, రో స్పాన్ అనేవి ఉంటాయి. ఓకేనా? కాల్ స్పాన్. ఓకేనా? కాల్ స్పాన్ ఈక్వల్ టు ఎన్. నెక్స్ట్ రో స్పాన్ ఈక్వల్ టు ఎన్. ఓకేనా? కాల్ స్పాన్ ఈక్వల్ టు ఎన్, రో స్పాన్ ఈక్వల్ టు ఎన్. అంటే ఎన్ అంటే ఏంటంటే నెంబరింగ్ అనమాట. ఎంత నెంబర్ ఇస్తావు అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. అదేవిధంగా దీనిలో కూడా ఏముంటుంది అంటే వి అలైన్ ఉంటుంది. ఓకేనా? దీనికి కూడా ఏముంటుంది? వి అలైన్ ఈక్వల్ టు టాప్, బాటమ్, సెంటర్. ఎట్లయినా రాసుకోవచ్చు.
తర్వాత డాష్ డాష్ స్లాష్ టీడీ. ప్రతి ట్యాగ్కి చూడండి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. టీడీకైనా టీఆర్కైనా టేబుల్కైనా ప్రతి ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ టీడీలో వస్తున్న యాట్రిబ్యూట్స్ ఏంటి? అలైన్, నో ర్యాప్, కాల్ స్పాన్, రో స్పాన్, వి అలైన్. చూద్దాము. ఈ టీడీ తర్వాత ఇంకొక ట్యాగ్ ఉంది, దాన్ని కూడా చెప్పేసి వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? టీహెచ్ అన్నమాట. టీహెచ్ వీ కెన్ మెయింటైన్ ద టేబుల్ హెడర్స్. ఓకేనా? టేబుల్కి హెడ్డింగ్స్ ఉంటాయి కదా. ఓకేనా? టేబుల్ హెడర్స్ని మనం చేయించుకోవచ్చు. ఓకేనా? అప్లై ద టేబుల్ హెడ్డింగ్స్ యూజింగ్ టీహెచ్ ట్యాగ్. ఈ టీహెచ్ ట్యాగ్ ఉపయోగించి మనం టేబుల్ హెడ్డింగ్స్ అనేది సెట్ చేయొచ్చు. దీనికి కూడా సేమ్ అలైన్ ఈక్వల్ టు సెంటర్, లెఫ్ట్, రైట్. దీనికి కూడా ఏముంటుంది? నో ర్యాప్. ఓకేనా? అంటే రెండు ఒకటే, కాకపోతే అండి ఇది హెడ్డింగ్స్ని పెడతాని కోసం టీహెచ్ అని దాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ దీనికి కూడా కాల్ స్పాన్ ఉంటుంది, నెంబర్ని సెట్ చేయడం. తర్వాత రో స్పాన్ ఉంటుంది, దీనికి కూడా నెంబర్ని సెట్ చేయడం. అయిపోయిన తర్వాత టీహెచ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఇప్పుడు నేను ఇందులో మీకు డిస్కస్ చేసింది అలైన్ గురించి మీకు తెలుసు. నో ర్యాప్, కాల్ స్పాన్, రో స్పాన్ అంటే ఏంటో చూద్దాం. రైట్. నో ర్యాప్ అంటే ఇప్పుడు చూడండి, ఒక సెల్ ఉంది, ఆ సెల్లో నేమ్ ఆఫ్ ద స్టూడెంట్. ఇప్పుడు ఇక్కడ పట్ల ఏమైపోయింది? అడ్జస్ట్మెంట్ అయిపోయి కింద వచ్చేస్తుంది స్టూడెంట్ అనేది. అంటే ఆ సెల్లో నువ్వు అప్లై చేసిన టెక్స్ట్ అనేది ఆ సెల్ మొత్తం ఒకే లైన్లో సెట్ కాకపోతే నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. ఎప్పుడు ఈ నో ర్యాప్ అనేది ఇక్కడ రాయకపోతే ఇలా అడ్జస్ట్మెంట్ అవుద్ది. ఒకవేళ ఇక్కడ నో ర్యాప్ అని నువ్వు రాసావంటే ఖచ్చితంగా ఏం చేయాలి? ఓకేనా? ఇట్స్ మ్యాండేటరీ అనమాట. అంటే ఏం జరగాలి? ఆ సెల్ దానికదే ఎక్స్పాండ్ అయ్యి ఓకేనా ఏమవుతుంది? నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది ఒకటే లైన్లో వస్తుంది. ఎప్పుడు నో ర్యాప్ అనేది సెట్ చేసినప్పుడు. నో ర్యాప్ సెట్ చేసినప్పుడు ఏమవుద్ది? సెల్లో డేటా అనేది లైన్స్లో డివైడ్ అవ్వదు. ఓకేనా? ఒకే లైన్లో ఉంటుంది. నెక్స్ట్ కాల్ స్పాన్, రో స్పాన్. కాల్ స్పాన్ అని అంటే ఇప్పుడు ఒక సపోజ్ ఇలా మనం టేబుల్ చూసామనుకోండి. కాల్ స్పాన్ అని అంటే చూడండి, ఇక్కడ ఒక కాలము, ఇక్కడ ఒక కాలం, ఇలా కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇలా కాలమ్స్ ఉన్నాయి, ఇవి రోస్ ఉన్నాయి. ఇప్పుడు కాల్ స్పాన్ అంటే ఏంటి? రెండు ఇక్కడ కాల్ స్పాన్ ఈక్వల్ టు నెంబర్ 2 అని ఇచ్చామనుకో, ఏం జరిగింది? ఈ 2 కాలమ్స్ ఉన్నాయి చూసారా, ఈ 2 కాలమ్స్ మెర్జ్ అయిపోయి ఒక సింగిల్ సెల్ గా ఫామ్ అయిపోతుంది. అలాగే కాల్ స్పాన్ ఈక్వల్ టు సపోజ్ 3, ఇక్కడ ఎన్నో 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కాల్ స్పాన్ ఈక్వల్ టు 4 అన్నాం అనుకో, ఏమవుతాయి? ఇది కూడా మెర్జ్ అయిపోయి, ఇది కూడా మెర్జ్ అయిపోయి మొత్తం ఒకటే సెల్ గా ఫామ్ అయిపోతుంది. ఇది కూడా మొత్తం మెర్జ్ అయిపోయి ఏమైపోతుంది? ఒకటే సెల్ గా ఫామ్ అయిపోతుంది. ఇది కాల్ స్పాన్. అట్లా కాకుండా ఇప్పుడు ఇలాగే పెట్టేద్దాం ఇది కూడా. నెక్స్ట్ రో స్పాన్ గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? రో స్పాన్ ఈక్వల్ టు నెంబర్ 2 అన్నాం అనుకో, ఇక్కడ చూడండి రా, రో స్పాన్ ఈక్వల్ టు నెంబర్ 2. ఏం జరిగిందంటే ఇక్కడ ఏవైతే రోస్ ఉన్నాయో అంటే ఇలా చూడు, రో స్పాన్ ఈక్వల్ టు నెంబర్ 2. రో స్పాన్ ఈక్వల్ టు నెంబర్ 2 అనేది ఇక్కడ చూస్తే కనుక ఏమైంది? ఇక్కడ 2 రోస్ ఇది. ఓకేనా? ఈ 2 రోస్ కలిపి ఒక సెల్ గా మారిపోయింది. ఈ 2 రోస్ కలిపి ఏమైంది? ఒక సెల్ గా మారిపోయింది. అలా కాకుండా 3 అని ఇచ్చామనుకో, అప్పుడు ఇది కూడా పోతుంది, ఇది మొత్తం ఒక సెల్. లేదు 4 అని ఇచ్చామనుకో, ఏమవుతుంది? ఇది కూడా పోయి మొత్తం ఒకటే సెల్ గా మారిపోతుంది. అర్థమైంది ఇప్పుడు మీకు? కాల్ స్పాన్ అంటే మనం అంటే ఇట్లా కస్టమైజ్డ్ టేబుల్స్ ని మనం డిజైన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు రో స్పాన్, కాలమ్ స్పాన్ ఉపయోగించి మనం డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. రో స్పాన్, కాల్ స్పాన్ అనేది ఉపయోగించి డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా చూడండి. ఓకేనా? అర్థమైందా? సో ఏమేం ట్యాగ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి మొత్తం? ఓకేనా? టేబుల్ ట్యాగ్ ఒకటి ఉంది. మొత్తం ట్యాగ్స్ ఎన్నో ఇప్పుడు మనం గమనిద్దాము. అసలు ఈ టేబుల్ ట్యాగుల కింద ఎన్ని ఉన్నాయి అనేవి చూద్దాం. ఫస్ట్ ఏంటిది? నేను జస్ట్ అవుట్లైన్ రాస్తున్నాను. టేబుల్ ట్యాగ్ ఒకటి. ఓకేనా? తర్వాత టీఆర్ ట్యాగ్ ఒకటి ఉంది, /TR. నెక్స్ట్ టీడీ ట్యాగ్ ఉంది, /TD. నెక్స్ట్ ఈ టీడీకి ముందు అనే కంటే టీడీ అప్పుడే చెప్పాకంటే టీహెచ్ ముందు చేయడం. ఓకేనా? ఎందుకంటే హెడ్డింగ్ ముందు అంటుంది కదా. ఓకేనా? టీహెచ్. ఆ తర్వాత ఏముంది? టీడీ ఉంది. ఓకేనా? /TD. సో 1 2 3 4
సో ఈ 4 ట్యాగ్స్ వాడుకుని మనం ఏం చేయొచ్చు, ఒక వెబ్ పేజ్ని లేదా ఒక కంటెంట్ని అట్రాక్ట్గా మనం స్ట్రక్చర్ ఫార్మాట్లో డిజైన్ చేసుకోవచ్చు రోస్ అండ్ కాలమ్స్లో. ఓకేనా, రోస్ అండ్ కాలమ్స్లో మన టెక్స్ట్ డేటాని చక్కగా నీట్గా మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ టేబుల్ ట్యాగ్స్, రైట్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ నేను చూపిస్తాను. ఓకేనా, ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది సిస్టంలో, ఓకేనా, సిస్టంలో చేసి దాన్ని మీకు ఈ వీడియోలో నేను సెట్ చేస్తాను. ఎలా నేను ఆ ప్రోగ్రామ్ని చేస్తున్నాను, ఎలా సేవ్ చేస్తున్నాను, ఎలా నేను దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను అనేది మొత్తం ఈరోజు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. అందరూ దాన్ని చూసి నేర్చుకోండి. మీకు సిస్టమ్ ఉంటే కనుక సేమ్ యాజ్ టీజ్గా ప్రాక్టీస్ చేయండి. దాని అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా మీకు అర్థమవుతుంది. సో ఓకేనా, దాన్ని కంటిన్యూ చేద్దాము. రైట్, చూద్దాం. రైట్, చూడండి, ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ చేద్దాము. మనం ఏదైతే టేబుల్ డిస్కస్ చేసాం కదా, ఆ టేబుల్ ప్రోగ్రామ్ని చూద్దాము. రైట్, నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ టైప్ చేసాను, టైం టేబుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఏంటిది ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటి? టైం టేబుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సరే చూద్దాం. ఈ ప్రోగ్రాంలో ఇక్కడ నేను ఏం చేస్తుంటే మీకు ఆల్రెడీ చెప్పినట్లుగానే నేను HTML ఏదైతే హెడ్, టైటిల్, మీరు నార్మల్ నోట్ ప్యాడ్లో టైప్ చేస్తే మాత్రం ఇలా కలరింగ్స్లో రాదు. ఓకేనా, మీరు ఒకవేళ సెర్చ్ చేయాలనుకుంటే లేదా సాఫ్ట్వేర్ కావాలనుకున్నా తర్వాత నేను ఇస్తాను. ఎడిట్ ప్లస్ అని ఉంటుంది. ఏంటిది సాఫ్ట్వేర్? ఎడిట్ ప్లస్. ఆ ఎడిట్ ప్లస్ అనే సాఫ్ట్వేర్ని కనుక మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఇలా మన కలర్స్ వస్తాయి. ఇక్కడ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఫైల్లోకి వెళ్ళి ఓకేనా, న్యూ అని చెప్పి HTML పేజ్ అని క్లిక్ చేస్తే మనకి కొత్తది HTML అనేది ఇలా వస్తుంది. దీనిలో ఉన్న కంటెంట్ని మనం డిలీట్ చేసేసి మన ఓన్ కంటెంట్ని టైప్ చేసుకోవచ్చు HTML అని. ఓకేనా, సరే చూద్దాం. ఇప్పుడు టైం టేబుల్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ టైం టేబుల్ ఎగ్జాంపుల్లో చూడండి, హెడ్ సెక్షన్ మొత్తం నేను ఒక చోట రాయిస్తాను. హెడ్, దానిలో హెడ్డింగ్ ఏం పెట్టాను? టేబుల్. ఓకేనా, టైం టేబుల్ ఎగ్జాంపుల్. ఓకేనా, టైం టేబుల్. సరే అయితే టేబుల్ ట్యాగ్ ఎగ్జాంపుల్ అని పెడదాం. టేబుల్ ట్యాగ్ ఎగ్జాంపుల్ అని పెట్టేద్దాం. పైన పెట్టిందని టైం టేబుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇది. సరే చూడండి, ఒక టేబుల్ తీసుకున్నాం. ఎప్పుడైనా ఇక్కడ గమనించండి ఏంటంటే రోస్ స్పాను, కాలమ్ స్పాను ఇలాంటి వచ్చినవి అంటే ఖచ్చితంగా అవుట్పుట్ని బట్టి మనం ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి. అవుట్పుట్ని బట్టి ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి. సరే, అవుట్పుట్ స్క్రీన్ ఒకసారి చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ ద అవుట్పుట్ స్క్రీన్. ఓకేనా, ఈ విధంగా అవుట్పుట్ స్క్రీన్ ఉంది. రైట్, ఎప్పుడైనా సరే ఇలాంటి అంటే ఇక్కడ చూడండి 2 rows కలిపి మెర్జ్ చేసాం. ఇక్కడ కూడా 2 rows కలిపి మెర్జ్ చేసాం. ఇక్కడ 1 2 3 కాలమ్స్ని మెర్జ్ చేసాం. రైట్, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలంటే ముందు ఈ అవుట్పుట్ స్క్రీన్ మొత్తాన్ని, ఓకేనా, ఏదైతే అవుట్పుట్ స్క్రీన్ నువ్వు ఎట్లా అయితే కావాలనుకుంటున్నావు అట్లా అవుట్పుట్ స్క్రీన్ మొత్తాన్ని ఒక పేపర్ మీద నువ్వు డ్రా చేసుకున్నావు అనుకో, ఒక కోడింగ్ రాయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకేనా, ఒక పేపర్ మీద డ్రా చేసుకుంటే కోడింగ్ రాయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సపోజ్ రైట్, ఇప్పుడు ఇదే నువ్వు పేపర్ మీద గీసుకున్న టైం టేబుల్ స్ట్రక్చర్ అనుకుంటే కనుక దీన్ని ఎలా చేద్దాము? రైట్, సరే చూద్దాము. బిఫోర్ దట్ వన్ మనం కొన్ని ట్యాగ్స్ని డిస్కస్ చేద్దాము. ఏంటి ఆ ట్యాగ్స్ ఎలా ఉన్నాయి అనేది. ఇప్పుడు ఇక్కడ చూస్తే టేబుల్ ట్యాగ్లో ఓకేనా, ఎలైను, సెంటరు, బోర్డరు 1, ఓకేనా, సెల్ ప్యాడింగ్ ఈక్వల్ టు 25, సెల్ స్పేసింగ్ ఈక్వల్ టు 5 అని చెప్పాను కదా. ఇందులో సెల్ ప్యాడింగ్ అంటే ఏంటి, సెల్ స్పేసింగ్ అంటే ఏంటో మనం చెప్పాము. అలైన్మెంట్ అనేది సెంటర్లో పెట్టాను. ఓకేనా, టేబుల్ ఎక్కడొచ్చిందో చూసారు కదా. ఓకేనా, ఇదే వెబ్ పేజ్ అనుకుంటే కనుక ఈ వెబ్ పేజ్లో మనకి సెంటర్లో సెంటర్ ఎలిమెంట్లో మనకి ఏదైతే మనం టైం టేబుల్ అనుకున్నామో ఆ టైం టేబుల్ అనేది ఇక్కడ వచ్చింది. రైట్, చూద్దాం ఇంకా ఇక్కడ విషయం చూద్దాం. రైట్, ఇంకా సెల్ ప్యాడింగ్ ఈక్వల్ టు 25. చూడండి, సెల్ ప్యాడింగ్ 25 అంటే అవుట్పుట్లో మీకు చూపిస్తాను చూడండి. ఏదైతే ఈ నేమ్ అనేది ఉందో ఈ నేమ్ చుట్టూ ఉంది కదా, అంటే ఈ బార్డర్ నుంచి ఈ నేమ్ అనే దానికి మధ్యలో ఉన్న ఈ స్పేస్ మొత్తం సైజ్ ఎంత రాయా అంటే 25. ఓకేనా, అర్థమవుతుందా? సో అట్లా ప్రతి సెల్కి ఉంటుంది చూడండి. ఈ సెల్కి కూడా 25 ఉంటుంది. అట్లా ప్రతి సెల్కి 25 ఉంటుంది. ఎందుకని మనము టేబుల్ ట్యాగ్లో సెట్ చేసాం సెల్ ప్యాడింగ్ 25. నెక్స్ట్ సెల్ స్పేసింగ్ ఈక్వల్ టు ఎంత అన్నాం? సెల్ స్పేసింగ్ ఈక్వల్ టు 5. వాల్యూ ఎంత? 5. అంటే సెల్ స్పేసింగ్ అంటే చూడండి, నేను మౌస్తో చూపిస్తున్నాను. ఇక్కడ ఏదైతే వైట్ కలర్లో మనకి గ్యాప్ కనబడుతుందో ఇది, ఈ వైట్ కలర్ నేను మౌస్ మూవ్ చేస్తున్నాను. ఆ మౌస్ మూవ్ చేసిన ఏదైతే ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ మొత్తం ఎంత సైజు? ఓకేనా, సెల్ స్పేసింగ్ 5 అనమాట. సో ఇది ఒక సెల్కి ఈ సెల్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 5. సో అది అక్కడ డిస్కస్ చేసిన పాయింట్. రైట్, ఇక్కడ నేను ఒక హెడ్ ట్యాగ్ పెట్టుకోవడం మర్చిపోయాను. చూద్దాం H1. ఓకేనా, H1 అని చెప్పి
h1 align ఈక్వల్ టు సెంటర్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నానంటే టైం టేబుల్, ఓకేనా, ఏదో టైం టేబుల్ అని కానీ ఎట్లయినా మనం ఒక ఎగ్జాంపుల్ కోసం, ఓకేనా, సేవ్ చేయండి. రైట్, ఓకే. ఇప్పుడు చూడండి నేనేం చెప్పాను, అవుట్పుట్ నుంచి మనం కోడింగ్ని డిజైన్ చేసుకుంటూ రావాలి. సో అవుట్పుట్లో ఫస్ట్ నేమ్, ఈ నేమ్ అనేది ఏం జరిగిపోతుంది, ఇది ఒక రో, ఓకేనా, ఇది ఒక రో, 2 rows ఉన్నాయి. ఈ 2 rowsని మనం మెర్జ్ చేయాలి ఏది ఈ సెల్లో. సో అందుకని నేనేం చేస్తాను చూడండి, మనం ఒక రోని మెన్షన్ చేయాలనుకుంటే టీఆర్ ట్యాగ్ అనేది వాడాలి అని చెప్పాను. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం సెట్ చేసాం, ఎల్లో. ఇక్కడ చూడు టేబుల్ హెడర్స్ సెట్ చేస్తున్నాను, అంటే ఈ టేబుల్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, నేము, సెమ్, మార్క్స్ అనేవి ఈ టేబుల్ హెడ్డింగ్స్ అనమాట. ఈ టేబుల్ హెడ్డింగ్స్ ఎలా సేవ్ చేస్తున్నానో చూడండి. టీహెచ్ ఈక్వల్ టు రో స్పాన్ 2 అని చెప్పి నేమ్, ఆ తర్వాత రో స్పాన్ ఈక్వల్ టు 2. ఇక్కడ రో స్పాన్ టు నేమ్కి సెమ్కి సెట్ చేశాను. ఇక్కడ అవుట్పుట్లో చూస్తే కనుక ఇది రో స్పాన్, అంటే ఈ 2 rows కలిపి ఒకటి సెల్గా మారిపోయింది, నేమ్ వచ్చింది. అలాగే ఈ 2 cells కంబైన్ అయిపోయి మెర్జ్ అయిపోయి సెమ్ అనేది వచ్చింది. నెక్స్ట్ మార్క్స్ 1 2 3, ఈసారి ఏమవ్వాలి, సారీ, కాలమ్స్ అనేవి మెర్జ్ అవ్వాలి. సో కాలమ్స్ మెర్జ్ అవ్వడం కోసం కాల్ స్పాన్ ఈక్వల్ టు 3, ఓకేనా, ఏమివ్వాలి, కాల్ స్పాన్ ఈక్వల్ టు 3 మార్క్స్. ఇది ఒక రో కంప్లీట్ అయింది. ఇది మొత్తం ఇప్పుడు ఏంటి, ఒక రో కంప్లీట్ అయినట్లు అనమాట. సరే చూద్దాము, ఇప్పుడు మనకి ఇది అయిపోయింది. ఇది మొత్తం ఒకటే రో అనమాట. ఇప్పుడు అంటే ఇక్కడ మెర్జ్ అయినా కానీ అది ఎలా ట్రీట్ చేసుకుంటుందా అంటే మనం ఒకటే రోగా ట్రీట్ చేసుకుంటుంది. నెక్స్ట్ చూద్దాము, నెక్స్ట్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 అనేవి రావాలి. చూడండి జాగ్రత్తగా, టీఆర్బీజీ కలర్ అని చెప్పి పింక్ అని చెప్పి ఇచ్చాను. రైట్, ఇందులో టీడీ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 అంటే ఇంక ఇక్కడేమి మనం మెన్షన్ చేయాలి. టీడీ అంటే ఏం చెప్పాను, టేబుల్ డేటా, ఓకేనా, సెల్ డేటా అనమాట. టీడీ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3. ఈ అవుట్పుట్ స్క్రీన్లో చూడండి, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 చక్కగా 3 వచ్చేసినాయి. నెక్స్ట్ చూడండి మరలా, అంటే ఇది మొత్తం ఒక రో సంబంధించింది, అంటే ఇది ఒక రో, నెక్స్ట్ రో, అంటే ఈ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2 అనేవి ఇవన్నీ హెడ్డింగ్స్, ఏది నేము, సెమ్, మార్క్స్ అనే హెడ్డింగ్స్ అనుకుంటే ఇది సపరేట్ రో కదా, ఓకేనా. ఈ సపరేట్ రోలో మనకి ఈ విధంగా మనం సెట్ చేసుకుంటే ఇలా వస్తాయి, ఓకేనా. నెక్స్ట్ అవుట్పుట్ చూద్దాం, సారీ ప్రోగ్రామ్ చూద్దాము. సో టీఆర్ మళ్ళీ ఇంకో రో స్టార్ట్ చేస్తున్నాను, ఆరెంజ్. ఈసారి ఏం చేస్తున్నాను చూడండి, అంటే అవుట్పుట్ అంటే బీఎస్సీ ఫస్ట్. ఇక్కడ చూడండి బీఎస్సీ అనేది 1 రో, 2 3 4 4 rows, టోటల్ 4 నెంబర్ 4s అనమాట. 1 2 3 4. ఈ 4 rows ఏమవ్వాలి, మెర్జ్ అవ్వాలి, ఏది బీఎస్సీ అనే దానికి. సో దానికోసం కోడింగ్లో ఏం చేసాం చూడండి, టీడీ రో స్పాన్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాము, 4 ఇచ్చాము, దేనికి, బీఎస్సీకి. నెక్స్ట్ చూడు సెకండ్ అంటే సారీ ఫస్ట్ అని రావాలి. ఇక్కడ చూడండి అవుట్పుట్లో ఫస్ట్ అని రావాలి. ఎన్ని రోస్ మెర్జ్ అవ్వాలి, 1 2 అంటే రోసే. సో అందుకని ఓకేనా, ఫస్ట్ దానికి రో స్పాన్ ఈక్వల్ టు 2 అంటే ఫస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ చూడండి ఫస్ట్ ఇది అయిపోయింది. దీనికి ఎదురుగా ఏం రావాలి, ఏబిసి అనేది రావాలి. ఇది ఒక రో కదా, అంటే ఇది ఫస్ట్ రో అనుకోండి, ఇది సెకండ్ రో కదా. ఈ సెకండ్ అంటే 1 2 3 థర్డ్ రోలో ఏబిసి అనేది రావాలి కాబట్టి, ఓకేనా. ఇక్కడ చూడండి ఇది మొత్తం ఒక రో అమ్మా, ఓకేనా. నెక్స్ట్ ఇది ఇంకొక రో, ఓకేనా. ఇప్పుడు మనం థర్డ్ రోలో ఉన్నాం. థర్డ్ రోలో ఏమేమి వచ్చినాయి, బీఎస్సీ ఫస్ట్, ఏబిసి అనేవి కూడా, ఓకేనా. ఏదో సబ్జెక్ట్ హెడ్డింగ్స్ ఏబిసి అని పెట్టాను, ఓకేనా, గ్రేడింగ్స్ ఉంచుకోలేతే, ఓకేనా, ఏబిసి. రైట్, క్లియర్, ఇప్పుడు క్లియర్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి అంటే ఈ రో కంప్లీట్ అయిపోయింది, ఈ బీఎస్సీ ఫస్ట్ ఏబిసి ఈ రో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం రావాలి, 100 100 100 అని రావాలి నెక్స్ట్ రో. అంటే 1 2 3 4th రోలో ఇప్పుడు ఉన్నాం మనం. 4th రోకి ఏం రావాలో చూస్తున్నాను చూడండి. 4th రోలో జస్ట్ ఏం చేసాము, టీఆర్ 4th రో తీసుకున్నాము, బీజీ కలర్ లైట్ బ్లూ కలర్ కావాలనుకున్నాము, టీడీ 100 100 100 అని చెప్పి ఈ విధంగా సెట్ చేసాము. ఈ సెట్ చేసిన దాన్ని ఓకే నా అవుట్పుట్లో చూపిస్తాను. 100 100 అని సెట్ చేసాం కదా, ఇది రైట్, క్లియర్. నెక్స్ట్ టీడీఆర్ మరలా బీజీ కలర్ లైట్ గ్రీన్ తీసుకున్నాము. ఈసారి ఏం చేసాము, రోజ్ ప్యాన్ అంటే సెకండ్ అనేది రావాలి కదా. చూడండి ఇక్కడ సెకండ్ అంటే 1 2 3 4 రోస్ అయిపోయినాయి. 5th రో వచ్చేసరికి ఇది మెర్జ్ అవ్వాలి, ఈ పాయింట్. సో ఇది మెర్జ్ అవ్వాలి కాబట్టి ఏం మెర్జ్ అవ్వాలి, 1 2 రోస్ మెర్జ్ అవ్వాలి కాబట్టి రోజ్ ప్యాన్ ఈక్వల్ టు 2 అని చెప్పి మనం ఇక్కడ ఇచ్చాము, సెకండ్ అని చెప్పి ఇచ్చేసాము. దాని ఎదురుగా ఉన్న రోలో ఏం రావాలి, డిఈఎఫ్ అని రావాలి కాబట్టి దీని ఎదురుగా డిఈఎఫ్ అనేవి వచ్చినాయి. క్లియర్, డిఈఎఫ్ అని వచ్చినాయి. లాస్ట్ రో ఇంకేముందో చూద్దాము. లాస్ట్ రోలో 100 100 100 అని ఉంది, అవి రావాలి.
సో చూద్దాము. ఓకేనా, టీఆర్బీజీ కలర్ లైట్ బ్లూ కలర్ తీసుకున్నాను ఇక్కడ. ఓకేనా, లాస్ట్ రోలో 100 అని వచ్చినాయి. ఓకేనా, టేబుల్ బీఆర్ వచ్చింది. రైట్, ఇప్పుడు సేవ్ చేసి ఓకేనా, మీకు సేవ్ చేయడం ఎలాగో ఒకసారి నేను చూపించడం కోసం ఓకేనా ఒకసారి సేవ్ యాజ్ చేస్తాను. సేవ్ యాజ్ అనేది చేసి చూద్దాము ఎలా సేవ్ చేయాలి. ఓకేనా, సో నేను ఫైల్లోకి వెళ్ళి ఓకేనా సేవ్ యాజ్ అంటున్నాను, వేరే చోట సేవ్ చేయడం, డెస్క్టాప్ మీద పెడుతున్నాను. సో డెస్క్టాప్ మీద టైం టేబుల్ ఫైల్ నేమ్ అని ఇస్తున్నాను చూడండి, టైం టేబుల్ డాట్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు టైం టేబుల్ నేమ్ ఇవ్వాలని చెప్పాను. ఒకసారి ఇక్కడ చూడండి, టైం టేబుల్ డాట్ HTML, టైం టేబుల్ డాట్ HTML అని ఇక్కడ నేను సెట్ చేశాను. లాస్ట్గా ఇక్కడ సేవ్ అనే దాని మీద క్లిక్ చేయండి. టైం టేబుల్ డాట్ HTML అనే దాని మీద పెట్టాను, సెట్ చేయండి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, దీన్ని నేను మినిమైజ్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ డెస్క్టాప్ మీద ఆల్రెడీ డెస్క్టాప్ మీద సేవ్ చేసింది వచ్చింది చూడండి. ఓకేనా, టైం టేబుల్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తుంటే అంటే నా దానిలో గూగుల్ క్రోమ్ ఉంది కానీ నేను గూగుల్ క్రోమ్తో ఓపెన్ చేయలేదు, మొజిల్లా ఫైర్ ఫాక్స్తో ఓపెన్ చేస్తున్నాను కాబట్టి. సో టైం టేబుల్ అనేది మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్తో ఓపెన్ అయింది. చూసారా పైన టైం టేబుల్ అని వచ్చింది. ఓకేనా, క్లియరా? ఈ విధంగా మనం టైం టేబుల్ అని సెట్ చేశాను. యాక్చువల్గా ఇది టైం టేబుల్ కాదులే, ఏదో మనం ఇప్పుడు ఏదైనా మాడిఫై చేయాలనుకోండి, సపోజ్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ టైం టేబుల్ కాదు, ఏంటిది ఇది, ఏదో రిజల్ట్ అనుకుందాం. ఓకేనా, రిజల్ట్ అని చేద్దాం. టైం టేబుల్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే కమెంట్ సెక్షన్స్ అనమాట. HTMLలో కమెంట్స్ ఎలా రాయొచ్చు. ఓకేనా, HTMLలో కమెంట్స్ అనేవి ఎలా రాయొచ్చు అంటే చూడండి, ఇక్కడ యాంగులర్ బ్రేస్ ఓపెన్ చేసి ఓకేనా ఎక్స్క్లమేషన్ మార్కు డాష్ అని ఇస్తే ఇదేమవుతుంది, ఒక కమెంట్ అవుతుంది. ఎండింగ్ ఎలాగా డాష్ యాంగులర్ బ్రేస్ క్లోజ్. యాంగులర్ బ్రేస్ అనేది క్లోజ్ చేస్తే మనకి ఆ విధంగా కమెంట్ సెక్షన్ అనేది సెట్ అవుతుంది. ఈ విధంగా కమెంట్ సెక్షన్ సెట్ చేసుకోండి. ఆ తర్వాత ప్రోగ్రామ్ మరలా ఒకసారి ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ సేవ్ అనే బటన్ ఒకసారి క్లిక్ చేయండి. ఇది టైం టేబుల్ అనేది ఎలా మారుతుంది ఒకసారి బ్రౌజర్ని రీఫ్రెష్ చేయండి. అక్కడ రీలోడ్ ద కరెంట్ పేజ్ అని ఇది క్లిక్ చేసినా పర్లేదు, కీబోర్డ్లో F5 అని ప్రెస్ చేసినా పర్లేదు. చూడండి రిజల్ట్ అని మారిపోయిందా లేదా. సో రిజల్ట్ మీరు ఒకసారి గమనిస్తే, సార్ టైటిల్ సెట్ చేస్తున్నారు, టైటిల్ అక్కడ కనిపిస్తుంది అంటున్నారు. టైటిల్ ఏం పెట్టాము చూడండి, ఇక్కడ టేబుల్ ట్యాగ్ ఎగ్జాంపుల్ కనబడుతుందా, టేబుల్ ట్యాగ్ ఎగ్జాంపుల్ అనేది టైటిల్ అనమాట. సో ఇది ఒక వెబ్ పేజ్ చూడండి, మనం ఎక్కడ సేవ్ చేసిన ఫైల్ యూజర్స్ అని చెప్పి డెస్క్టాప్ టైం టేబుల్ డాట్ HTML అని దాన్ని సేవ్ చేశాను కాబట్టి దీన్ని అడ్రస్ బార్ అంటారు. ఓకేనా, సో ఈ అడ్రస్ బార్లో మనకి కనపడుతుంది ఎక్కడ సేవ్ చేసుకున్నాము, మన అడ్రస్ అంతా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఒక రిజల్ట్ అంటే నేను ఒక శాంపుల్ HTML యూజింగ్ HTML టేబుల్ ట్యాగ్స్తో ఎలాగ డిజైన్ చేయొచ్చు అనేది మీకు చూపించాను. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకేనా, సో మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా HTML ప్రోగ్రామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, వెరీ థ్యాంక్ యూ. ఓకేనా, మీరు ప్రాక్టీస్ చేసి నాకు ఏదైనా కమెంట్స్ ఉంటే ఆ కమెంట్స్ సెక్షన్లో కమెంట్స్ పోస్ట్ చేయండి. నేను తప్పనిసరిగా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను.